పొట్టను మేపుతున్నారు. ఏంటి వెనక తిళ్ళు, వెనక తిరుగుడు, వెనక ఖర్చు లేదు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పోతే 100, 115 లీటర్ పెట్రోల్. ఊళ్ళో సైకిల్ తొక్కేవనుకో, ఊళ్ళో సైకిల్ నడిచే వెళ్ళామనుకో, సైకిల్ బండి ఊళ్ళో తీయటం మానేసామనుకో, డబ్బులు ఒక్క నెలకు 200 గెలిచినట్టేనా. మనం ఇంటికి పక్క వెళ్తాకే బండి తీసేస్తున్నాం. గేదె ఇప్పుడు నా గేదెలు ఉన్నాయి, కట్టేసి ఉంటాయి. నా గేదెకి నీ గేదెకి తేడా ఉంది. తిరిగే గేదెకి మనుషులేనంతే. నడిచే మనిషికి నడవని మోటార్ సైకిల్ ఇంటి ఇవాళ ఏముంది దొడ్లు. వారానికి ఒక రోజు పెట్టుకోండి. పేషెంట్ గారు నువ్వు కూడా పెట్రోల్ 110 ఎంత అయింది. నెలకి వారానికి ఒక రోజు కనుక ఆగి మనం సైకిల్ ఇంటికాడ నుంచి ఇదివరకు సైకిల్ నడిచేవాళ్ళవా. ఇప్పుడు ఇంటి పక్క వెళ్తా కూడా బండి చేస్తున్నాం. సైకిల్ మీద 3 మోపులు తెచ్చేవాళ్ళండి కాలకి నుంచి. ఇవాళ చూసా బండి సైకిల్ తీట్లా. అందుకే ఆయిల్ రేటు పెరిగింది. అందుకే ఏమన్నారంటే వారానికి ఒకనాడు అసలు ఊళ్ళో బండి తీయటం మానే. ఊళ్ళో వరకు ఆలోచించుకుంటే ప్రధానమంత్రి గారు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా ఆరోగ్యం, ఆదా అన్నీ వస్తున్నాయి. అవునా? ఇప్పుడు అసలు మనం అన్ని మానేసాం కదా. ఇప్పుడు కుర్రాళ్ళకు వాళ్ళ కోసమే ఇదంతా. మనం దొక్కుతుంటే సైకిల్ వాళ్ళు కూడా దొక్కుతారు. నమస్కారం అండి. స్వాగతం అండి. మొత్తం చాలా మందికి ఆదర్శంగా సైకిల్ అందరూ సాధిస్తారు. ఎందుకంటే ఇంకా రాష్ట్రపతితో సన్మానాలు చేయించుకోవాలి. గోల్ అదే ఉండాలి. దేంట్లో ఉన్నా ఏది సెలెక్ట్ అయినా ఒక అచీవ్మెంట్ లైఫ్లో గోల్ ఉండాలి. రైట్. మీకు ఎవరికైనా ఏదైనా మీ అందరూ బాగా చదువుకుంటే మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా యూనియన్ నడుముంది ఉంటుంది. బాగా చదువుకోండి. రైట్. ఆల్ ది బెస్ట్.